హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా. బండి అయితే చూడండి, రన్నింగ్ వెహికల్ అయితే ఇది మనకి కంటిన్యూ ఫైనాన్స్ అయితేనే అవుతుందన్న, క్యాష్ అయితే అవదు. ఎవరైనా గమనించగలరా? అయితే మనం అంటే దీంట్లో రెండు రకాలుగా వాడుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు క్యాష్ అండ్ ఫైనాన్స్ క్యాష్కి మాట్లాడుకొని దాన్ని ఫైనాన్స్ చేసుకోవచ్చు. లేదంటే కంటిన్యూ ఫైనాన్స్ అన్న మనం బండి తీసుకోవచ్చు. అయితే కంటిన్యూ ఫైనాన్స్ అయితే మనకి మినిమం 3 వాయిదాలన్నా పే చేసి మనం బండి అనేది తీసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. అయితే దీంట్లో మనకి కంటిన్యూ ఫైనాన్స్ అయితే మనకి ఈజీగా ఉంటుంది. క్యాష్ అనేది అవుతుంది కానీ రికార్డ్ అనేది మారడానికి మాత్రం మీ పేరు మీద మినిమం 3 నెలలు టైం పడుతుందని చెప్పడం జరుగుతుంది. ఇది గమనించగలరు. ఎందుకంటే బండి ఆల్రెడీ వేరే వారి పేరు మీద రిజిస్టర్ అయిన వలన ఆ ఫైనాన్స్ క్లియర్ అయ్యేలోపు మీకు ఇది అనేది క్లియర్ చేశాక మీకు అందుకని 6 నెలల టైం అనేది తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అయితే దాని బదులు మనకి కంటిన్యూ ఫైనాన్స్ అయితే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఫైనాన్స్ అనేది చేస్తారు, తర్వాత మనకి కంటిన్యూ ఫైనాన్స్ ఇస్తారు. ఆ తర్వాత ఫైనాన్స్ అనేది తీరిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీ పేరు మీదకి మార్చడం అనేది జరుగుతుంది. చూడండి, బండి అయితే మనకి రన్నింగ్ పరంగా అయితే చూడవసరం లేదు, తర్వాత కండిషన్ పరంగా కూడా చూడవసరం లేదు. బండి అయితే మనకి సీలింగ్ అయితే చేయించాడు, పర్వాలేదు, బాగానే ఉంది. టైర్లు కూడా బాగానే ఉన్నాయి. బండి కూడా చాలా బాగుంది. అయితే కొద్దిగా ఫ్రంట్ వీల్ మీద కొద్దిగా డంప్ అనేది ఉంది. ఎందుకంటే అది కర్ర అనేది దాని మీద పడింది, అందుకే సొట్టపడింది అని చెప్పడం జరుగుతుంది. అది ఒకటి తప్ప ఉన్నదంతా బాగానే ఉంది. బండి చూసుకోవచ్చు. మోడల్ వచ్చి 23. ఎక్కడ కూడా మనకి తేడా అనేది లేదు. అన్నీ ఒకవేళ తీసుకుని మనకు నచ్చింది అనుకుంటే చూసుకున్న తర్వాత మన బండి అనేది మాట్లాడుకోవచ్చు. దాంట్లో ఎటువంటి లేదు. తర్వాత ట్రయల్ కూడా వేసుకొని అన్నీ చెక్ చేసుకున్న తర్వాత బండి తీసుకుంటాం. అది ఎవరైనా చేయొచ్చు. అయితే కంటిన్యూ ఫైనాన్స్ అయితే మనకి ఈజీ ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఇది గమనించగలరు అనమాట. క్యాష్ అవుతుంది అంటే క్యాష్కి అయితే 6 నెలలు రికార్డ్ అనేది మీ పేరు మీద అవడానికి ఇబ్బంది అవుతుంది. అది గమనించగలరు. ఓకే, సీ టుమారో. బాయ్ ఫ్రెండ్స్. చెప్పిన